జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 14/6/2026 ఆదివారం, అధిక జ్యేష్ఠ బహుళ చతుర్దశి మొదలుకొని 26/2/2026 శనివారం, నిజ జ్యేష్ఠ శుక్ల షష్ఠి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృషభ మిథున రాశుల్లో, బుధుడు మిథునం, శుక్రుడు కర్కాటకం, కుజుడు మేషం, చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి గత వారం కంటే కొద్ది మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు మాత్రం కొంత అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతున్నది. వివాదాలకు కొంచెం దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి చర్చలకు అనుకోండి, అనవసరమైనటువంటి మాటలు ఉన్న చోట నుండి కొంత తప్పుకోవాలని చెప్పి మీకు సలహా. రాహు మాత్రం 11వ స్థానం ఉండడం వలన కొన్ని స్థిరాస్తుల విషయం అనుకోండి, స్థిరమైన పనులు అనుకోండి, అటువంటి మాత్రం మీకు సక్సెస్ అయ్యి కొంత సంతోషకరమైనటువంటి విషయాలు, సంతోషకరమైన వార్తలు వినేటట్టుగా ఉంటుంది. శని వ్యయస్థానంలో ఉండడం వలన కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వైద్య సేవకు అనుకోండి, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు కొంత ఖర్చులు మితిమీరేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రవి 3వ స్థానం 16వ తారీఖు నుండి 3వ స్థానంలో ఉండడం వలన కొంత ఇటువంటి సమస్యలు సమసిపోతాయి. 16వ తారీఖు నుంచి మీకు కొన్ని అనుకున్న పనులు సవ్యంగా ముందుకు సాగుతాయి. మీ పిల్లలకు కూడా మంచి మార్కులు అనుకోండి, లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు కొంత సంతోషకరమైనటువంటి విషయాలు కూడా వినేటట్టుగా గోచరమవుతున్నది. శుక్రుడు 4వ స్థానాధిపతి శుభుడు అవడం వలన కొన్ని శుభకార్యాల్లో పాల్గొనడము లేదా శుభకార్యాలోచనలు ఉండడం కూడా జరిగేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాలు లేదా వస్తువులు కొంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఎక్కువగా శుభాలు జరిగేటట్టుగా పెంపొందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారం కొంత మీరు ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. రవి జన్మ ద్వితీయ స్థానంలో ఉండడం వలన కొంత చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చేటట్టుగా ఉంటాయి. బుధుడు ద్వితీయ స్థాన శుభుడు కనుక ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మీకు మలుచుకుంటారు. ధనలాభం లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందేటట్టుగా గోచరమవుతున్నాయి. కుజుడు వ్యయస్థానంలో ఉండడం వలన కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ రావడం, కొన్ని వివాదాలు రావడం అటువంటి జరిగేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల కొంత తర్జన భర్జనలు లేదా అనవసరమైనటువంటి విషయాల్లో కూడా మీరు కొంత ముందుకు వెళ్తుంటారు. కొంత ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తుల విషయంలో కొంత ఆగిపోవడమో లేదా కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా గోచరమవుతున్నాయి. ఖర్చులు మాత్రం కొంత పెరుగుతాయి. కొంత ఇంట్లో వివాదాలు కూడా జరుగుతాయి. కొంచెం ఎక్స్పెన్సెస్ విషయంలో, ఖర్చుల విషయం అనుకోండి, లేదా భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో అనుకోండి, ఇంట్లో ఎక్కువగా ప్రొలాంగ్ డిస్కషన్స్ అయ్యేటట్టుగా కొంత గోచరమవుతున్నాయి. మీ పిల్లలు కూడా కొంత దూర ప్రయాణాలు చేయడం, అటువంటి మీకు టెన్షన్గా గురి కావడం జరిగేటట్టుగా ఉంటుంది. తర్వాత వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత చుక్కెదురవుతుంది. కొంత సమస్య వచ్చేటట్టుగా కనబడుతున్నది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ కుటుంబ విలువల కొరకు మీరు ఎక్కువగా పాటుపడుతుంటారు. సమస్యల నుంచి తప్పుకోవాలనేటువంటి విషయంగా మీరు మంచి ధోరణితోని ముందుకు వెళ్తుంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలానే అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వినేటట్టుగా మాత్రం గోచరమవుతున్నాయి. ఈ వారమంతా ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష అటువంటిది పఠించండి.
కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుందని తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. అన్ని విషయాల్లో కొంత ఆచితూచి మీరు ముందుకు వెళ్తుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒక గమ్మత్తు జరిగేటట్టుగా ఉంటుంది. ఆగిపోయిన పనులు మళ్ళా స్టార్ట్ అయ్యి మళ్ళా రావడం ఇటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా సమయానుకూలంగా డబ్బులు మాత్రం మీకు తప్పనిసరి మీ చేతికి అందుతాయి. అట్లానే మీ ఆఫీసులో పనిచేసే వారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సమస్యలు తొలగిపోతాయి. మీ పనితనాన్ని చూపించి పై అధికారులు మిమ్మల్ని మెప్పు పొందేటట్టుగా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. బంధు ప్రీతి పెరుగుతుంది. బంధువుల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ అనుకోండి, ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా మీ ప్రయత్నం సఫలీకృతమయ్యేటట్టుగా కనబడుతున్నది. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతాయి కనుక మీరు అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే ఇంకా చెడు రాకుండా కాపాడుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాలు లేదంటే ఆ వస్తువులను కొనేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఎక్కువగా సహాయకారిగా మీరు నిలబడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అన్వేషణ కొంతమేరకు సఫలీకృతమవుతాయి. 16వ తారీఖు నుంచి వ్యయస్థాన రవి రావడం చేత కొంత ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న వైద్య సేవలు లేదా కడుపుకు ఉదరంకు సంబంధించినది అటువంటివి రావచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ పర్వంలో మాత్రం మీకు కొంత ఎక్కువగా శ్రమకు లోను కాక తప్పదు. ఎక్కువగా పని భారం, పని ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. మీ పిల్లలు దూర ప్రాంతాల నుంచి ఒక శుభవార్తలు వింటారు. అట్లానే నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుండి మీరు తప్పించుకుంటారు. అయినప్పటికీ కూడా మీరు మీ దైవానుగ్రహం ఉంటుంది కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, హనుమాన్ చాలీసా పఠించండి, లేదా మీ ఇష్టదైవాన్ని అభిషేకించి పూజించాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి అనుకోని వినుకొని కొన్ని సమస్యలు అప్పటిదప్పుడే మీరు తయారు చేసుకునేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మీకు లాభాల పంట కొంత స్లోగా అయ్యేటట్టుగా కనబడుతున్నది. మీ చేసినటువంటి అగ్రిమెంట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సంతకాలకు పెట్టేటప్పుడు ఒకసారి కంటే 2 సార్లు కొంచెం చూసుకొని ముందుకు వెళ్తుండాలి. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కొంచెం జాగ్రత్త అవసరం. వాహనాలలో కూడా కొంత జాగ్రత్త అవసరమని చెప్పడమైనది. అయినప్పటికి కూడా రవి దశమ ఏకాదశ స్థానంలో ఉండడం వలన మీకు అన్ని పనులన్నీ చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా కూడా చివరికి మీ సక్సెస్ కావడం జరుగుతుంది. దూర ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరమని తెలియజేయడమైనది. విద్యార్థులకు కొంతమేర మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతారు. అవివాహితులకు కూడా కొంతమేరకు కొంత శుభ ఫలితాలు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. నూతనమైనటువంటి ఉత్సాహంతో మాత్రం ముందుకు వెళ్తుంటారు. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమ అయినప్పటికి కూడా శ్రమను ఓర్చుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపనతోని ముందుకు వెళ్తుంటారు ఈ వారం. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి గ్రహానుకూల్యత ఉంది. అట్లానే మీరు చేసేటువంటి పనుల లోపల మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. గురువు ఏకాదశ స్థానాధిపతి. అట్లానే శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వలన ధనాదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు చేసినటువంటి ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక లాభాల బాట మీ ముందు ఉంటుందని చెప్పవచ్చు. మీరు అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఆఫీసుల్లో లేదా మీరు పనిచేసే చోట నూతనమైనటువంటి సంతోషంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. విపరీతమైనటువంటి పని ఒత్తిడి, పని భారం మాత్రం మీరు ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా వాటిని సహించి మంచి ముందుకు వెళ్ళి మన పేరును తెచ్చుకునేటట్టుగా ఉంటారు.
దానికి సంబంధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా మీరు గడిస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు చెందుతాయి. తర్వాత మీరు ఉద్యోగంలో ఒక గ్రేట్ అంటే ఒక ఉద్యోగంలో ఒక పదవి, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, విలువలను పొందేటట్టుగా ఈ వారం మీరు గడుపుతారని చెప్పి తెలియజేయడమైనది. అయినప్పటికీ కూడా మీకు ఎటువంటి చెడు ఫలితాలు రాకుండా ఉండడానికి కొరకు మీరు హనుమాన్ చాలీస పఠించండి, శుభవార్తలు వింటారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. అలానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో వెళ్తుంటారు. కొంత వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న అవాంతరాలు మీరు తప్పకుండా పొందుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో వెళ్తుంటారు. కానీ కొంత మేరకు నిరాశ కూడా మీ పక్కకు ఉంటుందని మీరు గమనించాలి. మీరు కుటుంబ భారం కూడా పెరుగుతుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి జోక్యం మీరు కల్పించుకోకూడదు. కొంత జాగ్రత్తగా ఆచితూచి ఇంట్లో కూడా వ్యవహరించాలి. మీరు ఉద్యోగంలో కొంత భద్రత ఉంటుంది. ఒక పర్మనెంట్ కావడము లేదా ఒక ఉద్యోగ అన్వేషణలో ఒక గెలుపు మాత్రం ఈ వారం పొందేటట్టుగా ఉంటుంది. ఈ వారం కొంతమేరకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలనే కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇది ఏ దైవమని కాకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి లేదా శివార్చన చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కూడా గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ లోపల కొంత శారీరకమైనటువంటి అనారోగ్య బాధలు కొంత బయటపడేటట్టుగా కనబడుతున్నది. కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు కొంత మేరకు పెరుగుతాయని తెలియజేయడమైనది. మీ ఇరుగు పొరుగు వారితోని లేదా మీ బంధువులతోని కూడా కొంత మాట్లాడేటప్పుడు కొంత అజాగ్రత్త ఉండకూడదు. కొంత మీరు మాట్లాడిన దాన్ని పట్టుకొని మిమ్మల్ని తప్పు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతోని లేదా మీ పని చేసే చోట కూడా కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదు. మీరు చేసేటువంటి పని మాత్రం చాలా గుర్తింపు లభిస్తుంది. మీకు తోటి ఉద్యోగులు కూడా మంచి సహకారం లభిస్తుంది. ఉన్నతమైనటువంటి విలువలు, మంచి పేరును కూడా మీరు పొందేటట్టుగా కనబడుతున్నది. ఆర్థిక పుష్టి ఉంటుంది. ఆర్థిక పుష్టి అంటే కొంత ఆర్థికపరమైన ప్రగతి కూడా ఉండేటట్టుగా కనబడుతున్నది. దానికి సంబంధించినటువంటి దారిని మీరు వెతుక్కునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు సంతోషంగా ఉంటారు. కాకపోతే ఎక్కువగా ఏదో తెలియనటువంటి విచారం కూడా మీకు ఉంటుంది. కనుక మీరు ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సత్ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమేరకు విచారాలకు గురికాక తప్పదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. రవి 6వ స్థానం షష్టమ శుభుడు, 16వ తారీఖు నుంచి 7వ స్థానంకు వస్తాడు. తర్వాత శుక్రుడు అష్టమ స్థాన శుభుడు. కనుక మీరు కొన్ని విషయాల్లో మాత్రం మీకు లాభసాటిగా ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు లాభసాటిగా ఉంటుంది. ఇళ్ళు లేక ఇంటి సంబంధించినటువంటి స్థలాలకు మీ ప్రణాళిక ఒక సక్సెస్ అయ్యేటట్టుగా మాత్రం కనబడుతున్నది. మీ పిల్లలు, మీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంతమేరకు సంతోషకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కుటుంబ విలువలు పెంచుకుంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు రావడం ఈ వారం మీకు ప్రత్యేకమైనటువంటిది. చిన్న చిన్న అనారోగ్య బాధలు, అజీర్తి అటువంటిది మాత్రం మీకు కొంత ఎదుర్కోక తప్పదు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థానం కల్పించేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా కొంతమేరకు శుభవార్తలు వింటారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక తప్పకుండా మీరు మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. సప్తమ గురువు శుభగ్రహం, బుధుడు షష్టమ స్థానం, అన్ని గ్రహాలు గ్రహానుకూల్యత ఉన్నది. కనుక మీరు ఎక్కడ ఆగకుండా ముందుకు దూసుకెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీరు చేసేటువంటి ఉద్యోగం మంచి నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఈ వారం వ్యవహరిస్తారు. మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మీ యాజమాన్యం మీకు ఒక కీర్తి ప్రతిష్టలు లేదా ఒక అప్రిషియేషను, ఒక అవార్డు ఇచ్చేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. మీరు చేసేటువంటి పనులలో మీకు క్లయింట్స్, మీకు ఏదైతే ఉంటారో కస్టమర్స్, వారికి సంబంధించిన గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అన్ని విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు.
మీకు శుభకార్యాలోచనల ఇంట్లో ఒక శుభకార్యాలోచనలా ఉంటుంది. స్థిరాస్తుల యోగం కొరకు స్థిరాస్తుల కొనాలనేటువంటి విషయంగా కొంత ప్రణాళిక అంటే ఆలోచిస్తూ మీ ఇంట్లో గడుపుతుంటారు. మీ ఇరుగు పొరుగుబడితో సత్సంబంధాలు నిలుపుకొల్పుకుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని మీకు తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంతమేర ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. చేసేటువంటి పనులలో మాత్రం మంచి శ్రద్ధతోని భక్తితోని ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి పనులలో తప్పులపైనా కూడా దాన్ని సవరించుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. మీరు అన్నదానం అనుకోండి, ఇతర దానాలు కూడా మీరు ఈ వారం చేసేటట్టుగా కనబడుతున్నది. అన్నవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ కుటుంబ భద్రత ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే కొంత బాధ పడక తప్పదు. మీ జామీన్లు కానీ సంతకాలు కానీ కూడా వెళ్ళవద్దు. ఉద్యోగ అవకాశాలు మాత్రం మీ ముందుంటాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతోనే ముందుకు వెళ్తుంటారు. మీరు చేసేటువంటి అప్లికేషన్, మీరు పెట్టినటువంటి అప్లికేషను ఒకటి సక్సెస్ అయ్యి కొంత మీకు ఊరట కలిగేటట్టుంటుంది. లేదా మీ ఇంట్లో ఒక కుటుంబ భద్రత లేదా కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తి జాడ తెలిసి రావడము, మీకు కుటుంబ స్థిరాస్తి రావడము, దాంతో మీకు కొంత సంతోషకరమైనటువంటి విషయాల లోపల ఉంటారని చెప్పి తెలియజేయడం అనేది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొంది ఎక్కువగా లాభాలు వచ్చేటట్టుగా ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. తర్వాత గురు, రవి, బుధ, శుక్రులు మంచి గ్రహానుకూల్యత ఉన్నది. చేసేటువంటి పనుల లోపల చాలా రిజల్ట్ మంచిగా వస్తుంది. తర్వాత మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానం లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ పొందుతారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా డబ్బులు మీకు తప్పకుండా చేతికి అందుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఇచ్చే సమస్య మీకు ముందుంటుంది. ఆ సమస్యకు తగినట్టుగా మీకు జవాబు కానీ మీకు తగినట్టుగా మీకు ఒక దారి దొరికి దాని నుండి మీ పయనిస్తుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి మాత్రం విముక్తి పొందుతారు. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అవివాహితులకు అట్లానే సంతానం కొరకు ఎదురు చూసేవారు కూడా కొంత శుభవార్తలు వింటారు. అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల వారికి కూడా ఈ వారం మీ రాశి వారికి కొంత మెరుగ్గా ఉంటుంది. అన్ని లాభాలు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం ఈ రాశి వారికి కనబడుతుందని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.